అందరికీ నమస్కారం. మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మనం వినాయక చవితి పండగ గురించి తెలుసుకుందాం. వినాయక చవితి పండగ, వినాయక విగ్రహాన్ని మనం ఏ రోజు ఇంటికి తీసుకురావాలి, ఏ రోజు ప్రతిష్ఠించాలి, పూజలు, పూజా సమయాలు, వినాయకుడికి మనం అర్పించే నైవేద్యాలు, ఏ రోజు వినాయకుడిని నిమజ్జనం చేయాలి, పూజా సమయాలు, వీటన్నిటి గురించి కొంచెం తెలుసుకుందాం ఈరోజు మనం. నమస్కారం పంతులు గారు. ఇప్పుడు నేను చెప్పిన వాటి గురించి నాకు కొంచెం క్లుప్తంగా వివరిస్తారా? అమ్మా నమస్తే అమ్మా. పంతులు గారు, వినాయకుడిని ఎప్పుడు ఇంటికి తీసుకురమ్మంటారు? అమ్మా, ఈ సంవత్సరము స్వప్తి శ్రీ చాంద్రమాణ భాద్రపద విశ్వావాసునామ సంవత్సరే భాద్రపద మాసే చవితి రోజు ఉదయము 4 గంటల నుంచి తేదీ 27/8/2025 బుధవారం రోజున తీసుకురావడానికి చాలా బ్రహ్మాండమైన ముహూర్తం ఉందమ్మా. పంతులు గారు, విగ్రహాన్ని తీసుకొచ్చే సమయం చెప్పిండ్రు కదా, తీసుకొచ్చిన తర్వాత ఏ టైంలో ప్రతిష్ఠించాలి, పూజ ఏ టైంకి చేయాలి? అమ్మా, విగ్రహాన్ని మన ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మధ్యాహ్నం 1 గంట నుంచి మొదలుకుంటే సాయంత్రం 6 గంటల వరకు మంచి ముహూర్తం ఉన్నది. ఆ సమయంలో ఇట్లా మీరు విగ్రహాన్ని ప్రతిష్ఠి పూజ చేసుకుంటే చక్కగా ఉంటుంది. అమ్మా, పూజ చేసే రోజు ముందు రోజుగానే ఈ వస్తువులను కూడా సమకూర్చుకోవాలి. ఏ వస్తువులు? 5 రకాల పండ్లు స్వామివారికి, తర్వాత పూలు, పూలదండ పెద్దది, తెల్లటి గుడ్డ, తర్వాత జంజిరం, అక్షంతలు, 21 రకాల పత్రిలు స్వామివారికి చాలా ప్రీతిపాత్రం. సో కాబట్టి వాటిని సమకూర్చుకోవాలి. అవి మార్కెట్లో మీకు లభ్యమవుతుంది. తర్వాత స్వామివారికి ఇష్టమైన ఉండ్రాళ్ళ పాశం చక్కగా చేసుకోవాలి. తర్వాత పులిహోర, శిరా నైవేద్యం, ఇవన్నీ నైవేద్యాలు కూడా దగ్గర చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత మనము పసుపు గణపతిని చేసుకోవడానికి పోకలు, ఖర్జూర పండ్లు, తర్వాత తంబలపాకులు, ఇవన్నీ కూడా ఒక కాడ పెట్టుకొని మనము పూజ చక్కగా చేసుకోవాలి. పంతులు గారు, వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత ఎన్ని రోజులు ఇంట్లో ఉంచాలి వినాయకుడిని? వినాయకునికి సమర్పించే నైవేద్యాల గురించి ఒకసారి చెప్తారా? అమ్మా, వారి వారి స్తోమత ప్రకారం వినాయకుని పెట్టిన తర్వాత 3 రోజులు కానీ, 9 రోజులు కానీ, 5 రోజులు కానీ ఉంచుకోవచ్చు. అయితే ఒక్కొక్క రోజు ఏ విధంగా పూజ చేయాలి, ఏ నైవేద్యాలు పెట్టని అడిగింది కాబట్టి మీరు ఉదయము సాయంత్రము తప్పకుండా పూజ చేయాలి. ఉదయము వారి స్తోమత ప్రకారము స్వామివారికి ఉండ్రాల పాశం కానీ, పులిహోర కానీ, తర్వాత స్వామివారికి ఇష్టమైన శనియలు, ఆ శనియల ద్వారా స్వామివారికి నైవేద్యం పెట్టినట్లయితే స్వామివారు ఎక్కువ సంతోషపడతారు. సో సాయంత్రం పూట కూడా దీపారాధన చేసి స్వామివారికి నైవేద్యం పెట్టి వీలైతే ఒక 10 మందికి పంచిపెట్టినా చాలా సంతోషం. సో ఇక్కడ ఒక విషయం గమనించాలి, ఏంటంటే వారి వారి స్తోమత ప్రకారం 3 లేదా 5 లేదా 9 రోజుల వరకు ఉంచుకోవచ్చు. పంతులు గారు, వారి వారి స్తోమత ప్రకారం విగ్రహాన్ని తీసుకొచ్చిన తర్వాత 3, 5, 9 రోజులు ఉంచుకున్న తర్వాత ఏం చేయమంటారు? ఎవరి స్తోమత ప్రకారం వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న తర్వాత విగ్రహాన్ని అయితే నిమజ్జనం చేయవచ్చు, లేదా పక్కపుంటి ఉన్న గుడికాడ కూడా పెట్టవచ్చు. రెండిట్లలో ఏదో దోషం కాదు, 2 చేయవచ్చు. నిమజ్జనం రోజు ఉదయం పూట పూజ కావించేసి మధ్యాహ్న సమయంలో, మధ్యాహ్నం దాటిన తర్వాత గణపతిని లేపాలి. అప్పుడు ఇంత నీకు తోసినంత పులిహోర చేసి ఒక 10 మంది కన్నా పంచి పెడితే బాగుంటుంది. సో తర్వాత దాని కింద ఏవైతే మనం బియ్యం వేస్తామో అవి చక్కగా మీరు ఒక రోజు భోజనం చేసుకోవచ్చు దాని ద్వారా.
నిమజ్జనం రోజు ఉదయం పూజ చేసేసిన తర్వాత మధ్యాహ్నం దాటిన తర్వాత 12 గంటలు దాటిన తర్వాత మాత్రమే మళ్ళీ స్వామివారికి నైవేద్యం పెట్టి ఇంత తోసినంత పులిహోర చేసి 10 మందికి దానం చేసి బ్రహ్మాండంగా పాటల ద్వారా, చక్కటి పాటల ద్వారా గణపతి దేవుని తీసుకెళ్లి నిమజ్జనం చేయవచ్చు, లేదా మీ పక్కన ఉన్న గుడికాడు కూడా ఇవ్వచ్చు. ఎలాంటి దోషం లేదు అందులో. తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఆ పీఠం మీద ఉన్న బియ్యం ఏదైతే ఉందో అది ఒక వారం చూసుకొని మంచిగా పప్పు చారు చేసుకొని భోజనాన్ని మీ పక్కింటి వాళ్ళనన్నా ఒక 5 పిలిచి వాళ్ళకు భోజనం పెట్టండి, తాంబూలం ఇయ్యండి, చాలా చక్కగా ఉంటుంది. పంతులు గారు, ఎటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించుకోమంటారు? దాని గురించి మా ప్రేక్షకులకు ఏమైనా చెప్తారా? ప్రేక్షకులారా, మీకు ఒక విషయం, మనము గణపతి దేవుని ఎంత భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నామో అంతే భక్తి శ్రద్ధలతో మనం పొల్యూషన్ కంట్రోల్ చేయాలి. అంటే మనం అందరం కూడా తప్పకుండా మట్టి విగ్రహాన్ని వాడుకోవాలి. దాని ద్వారా వాతావరణ కాలుష్యాన్ని మనం తగ్గించడం వల్ల అవుతాం. భగవంతుడు కూడా మన పైన మంచి ఆశీర్వాదాలు ఇస్తుండు. కాబట్టి తప్పకుండా మీరందరూ మట్టి విగ్రహాలు మాత్రమే వాడండి. మీ పక్క వాళ్ళకు కూడా చెప్పండి మట్టి విగ్రహాలను వాడమని. ఎవరైతే గణేశుని మండపం దగ్గర ఉండి పూజ చేసే వాళ్ళు భక్తి శ్రద్ధలతోని దేవుణ్ణి పూజించండి. మీకు, మీ కుటుంబానికి మంచి జరుగుతుంది.